కార్యక్రమం పూర్తయిన తర్వాత విషయాల గురించి చెప్పారు. ప్రోగ్రెస్ ఏమిటి అంటే జ్ఞానజ్యోతి ట్రైనింగ్ యాక్టివిటీస్లో డైలీ అంటే స్పాట్ ఫీడింగ్లోనే ఇది కూడా దీనిలాగే ఇది కూడా రోజు యాక్టివిటీ లాగా అది మీకు ఐడియా ఉంటుంది కదా. మనకి ఇక్కడ ప్రోగ్రెస్ అనేది చూసుకుంటే బిఫోర్ ఆఫ్టర్ కంటిన్యూ చేసి కాదని అంగన్వాడీ టీచర్స్ ని ఎక్కడైతే చదువుకుని ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ మాత్రమే ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళే అలాగే ప్రీ స్కూల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చెయ్యాలి అనేది ఈ ట్రైనింగ్ తర్వాత ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో మేము వాట్సాప్ గ్రూప్స్ లో మాకు ఫీడింగ్ ఫొటోస్ తో పాటు ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఫొటోస్ కూడా అందరినీ షేర్ చేయమని చెప్పడం వల్ల అంగన్వాడీ సెంటర్ అంటే వచ్చి సో అందుకే ఫస్ట్ పాయింట్ కి మేము రాసాము. అలాగే సెకండ్ చూసుకుంటే ఎక్కువ మంది టీచర్స్ వెల్కమ్ యాక్టివిటీ అనేది సెంటర్స్ లో చేపిస్తున్నారు. అంటే పిల్లల్ని ఫస్టే రాగానే వాళ్ళని బాగా మోటివేట్ చేసి మనకి అందులో చూడండి క్లాప్ కొట్టడము, లేకపోతే నమస్తే చెప్పడము, హెల్ప్ చేసుకోవడము, అంటే టీచర్ స్టూడెంట్ డాన్స్ చేయడం ఇవన్నీ కూడా వెల్కమ్ యాక్టివిటీలో భాగంగా మనకి చార్ట్ లో ఇచ్చారు. సో మనకి ప్రీ స్కూల్ లో వెల్కమ్ యాక్టివిటీ అనేది ఒక భాగం, ఫస్ట్ రాగానే చేయించే పార్ట్ కాబట్టి ఇది ఎక్కువ సెంటర్స్ లో మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఆఫ్టర్ ట్రైనింగ్ అనేది మనం గమనించడం జరిగింది. ఎందుకంటే వెల్కమ్ యాక్టివిటీ అనేది ప్రీ స్కూల్ యాక్టివిటీ మొట్టమొదటిగా చేయించే డే మొత్తంలో ఫస్ట్ చేయించే యాక్టివిటీ కాబట్టి ఎక్కువ సెంటర్స్ లో అంటే ఎక్కువ పిల్లల్ని కూర్చోబెట్టి రాయించేయడము, లేకపోతే సిలబస్ ప్రకారంగా చెప్పించేయడం అనేది చాలా తక్కువ చోటు జరుగుతుంది. అట్లీస్ట్ బేసిక్ వెల్కమ్ యాక్టివిటీ అనేది చేయడం అనేది మనం ఎక్కువ సెంటర్స్ లో ఇంప్లిమెంటేషన్ చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ఫీల్డ్ లెవెల్లో వెళ్ళినప్పుడు, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ లో వాళ్ళు పంపించే మెసేజెస్ కానీ, లేకపోతే డైలీ యాక్టివిటీస్ వాళ్ళు షేర్